జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం. ఇందులో హిందూ బంధువులందరూ కూడా గమనించాల్సినటువంటి మెయిన్ విషయం ఏంటంటే, ప్రశ్న రావణ్ ఆర్ జోసెఫ్ రావణ్ అనే ఒక పర్సన్, ఒక చిన్న యూట్యూబర్, తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్న యూట్యూబర్. మీరందరూ గమనించాల్సింది, ప్రశ్నించాల్సింది, ఆలోచించాల్సిన విషయం, ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక చిన్న యూట్యూబర్ ఇంత పెద్దగా సనాతన ధర్మం మీద దాడి చేయగలడా అనేది ఒకటి ఆలోచించండి. అతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, మోరల్గా, ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నేను ఒక పెద్ద మనిషి అంటాడు, ఉప్మా చట్టం అంటాడు. పెద్ద మనిషి తొందరపడకు, ఆ ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం నీ గుడివాడకు వచ్చినప్పుడు కూడా నీకు తెలుస్తుంది. నువ్వు గుడివాడ ఎక్స్ఎమ్మెల్యేవా, గుడివాడ రౌడీవా, తొందరలో తెలుస్తుంది. తొందరపడకూడదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని, సంఘ విద్రోహుల్ని, దేశద్రోహుల్ని అతనే చెప్పాడు. ప్రశ్న రావణ్ ఆయన యొక్క యూట్యూబ్లో వచ్చినటువంటి ఒక వీడియోలో క్లియర్గా చెప్పాడు, నేను నాస్తికుడిని, నేను దేశభక్తుడిని కాను అన్నాడు. ఇంకా దేశభక్తుడిని కాను అని ఏదైతే సనాతన ధర్మం మీద పదే పదే దాడులు నిర్వహించడం, ఏదో ఒక సభ పెట్టారు. ఆ సభ పేరు ఏం పేరు? దళిత క్రిస్టియన్ల గురించిన సభ. అక్కడ ఏం మాట్లాడాలి? మా దళిత సోదరుల గురించి, మా దళిత సోదరులకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది సమాజంలో, వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ తరపున ఎటువంటి పథకాలు ఉండాలి, అవి మాట్లాడాలి తప్పితే హిందూ దేవుళ్ళ మీద, సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద ఇలాంటివన్నీ చేసినప్పుడు అలా కఠినంగా వాళ్ళని శిక్షించకపోతే ధర్మం మీద, ప్రభుత్వం మీద ఒక నమ్మకం పోద్ది. అలాంటి సందర్భంలో ఇలాంటి చట్టాలు, ఇలాంటి శిక్షలు వేయడం సమంజసం. తప్పకుండా ఇంకా కఠినంగా శిక్షించాలి. శిక్షిస్తేనే మరలా ఇలాంటి సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, దేవుళ్ళ మీద దాడులు ఆగుతాయని మా అభిప్రాయం. అంటే ఇంకా దీన్ని మనం ఇది ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. అసలు యాక్చువల్గా నేనేమంటున్నానంటే, ఇవన్నీ పక్క పిన్నులు, కింగ్ పిన్ ఒకటి ఉంది. ఈ కింగ్ పిన్ను పట్టుకుంటే తప్పితే ఈ పక్క పిన్నుల వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు మన ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేసాం, ఈ ఉపాధి చట్టం పెట్టారు, బాగుంది. అయితే నేనేమంటున్నానంటే, ప్రభుత్వం వారు దీన్ని చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనకాల ఎవరున్నారు, అసలు దీని కర్త కర్మ క్రియ ఎవరు, ఏదైనా పార్టీ ఉందా, పొలిటికల్ పార్టీ ఉందా, లేదంటే వేరే దేశాల వాళ్ళు ఎవరైనా ఉగ్రవాదులు ఏమన్నా వీళ్ళకి ఫండింగ్ చేసి మన ధర్మం మీద, దేశం మీద, రాష్ట్రం మీద దాడికి ఏమైనా పురుగొల్పుతున్నారా అనేది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, మన హోమ్ మినిస్టర్ గారిని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వెరీ ఇమ్మీడియట్గా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ టీమును పెట్టి, ఒక సిట్ని పెట్టి క్లియర్గా ఈ వెనక ఎవరున్నారు, దీనికి కర్త కర్మ క్రియ ఎవరు, ఇంతలాగా సనాతన ధర్మం మీద, దేవుళ్ళ మీద ఎందుకు ఇంత దాడి చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి ఏంటి ఉపయోగం, అల్టిమేట్గా ఏ వ్యక్తికి, ఏ పార్టీకి దీనివల్ల లాభం కలుగుతుంది అనేది అది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎవరైతే అల్టిమేట్ బెనిఫిషియరీ ఉన్నాడో ఈ మాటల వెనకాల, ఈ మొత్తం ఈ కాన్స్పిరసీ వెనకాల, వాళ్ళని కనుక్కొని వాళ్ళని శిక్షిస్తే భవిష్యత్ తరాలు, భవిష్యత్తు హిందూ ధర్మం మీద ఇలాంటి దాడులు ఆగుతాయని మా అభిప్రాయం. ఇది తప్పకుండా అండి. రీసెంట్గా మేము తిరుపతిలో జరిగినటువంటి హిందూ ఆత్మీయ కలయిక 2026లో కూడా ఇదే విషయాన్ని మేము స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సంఘాలు అందరం చర్చించడం జరిగింది. ఏం జరుగుతుందంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన పాస్టర్ ప్రవీణ్ అని ఒక ఆయన చనిపోయారు. అప్పుడు కూడా దాని అవసరం లేనటువంటి విషయాన్ని, ఆయన జర్నీలో ప్రాబ్లం జరిగి ఆయన చనిపోయారు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు, అది ఒక 2 మతాల మధ్య, 2 కులాల మధ్య గొడవలాగా సృష్టించారు. అక్కడ అట్టర్ ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఈ అభినయ్ గారు, పాస్టర్ అభినయ్ గారు తీసుకున్నారు. అభినయ్ గారు కూడా ఆయనే దాడి చేసుకుని సినిమా ఫక్కీలో చేసి దాన్ని ఒక చిన్న బూమ్రాంగ్ అయిపోయింది ఆపరేషన్. ఎప్పుడైతే ఇలాగా వన్స్ ట్వైస్ బూమ్రాంగ్ అయిపోయిందో, ఈసారి ఏవైతే కొన్ని గుంట నక్కలు ఉన్నాయో, ఈ గుంట నక్కలు సనాతన ధర్మం మీద ఎప్పటి నుంచో కాచుకొని ప్రతిసారి దాడి చేయడం, దేవుళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళకు ఫైనాన్స్ చేసేటువంటి గుంట నక్కలు కొన్ని ఉన్నాయి. ఆ గుంట నక్కల యొక్క పన్నాగమే ఈ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. మేము స్ట్రైట్గా ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నామండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక పక్క ఏం చెప్తారు, మీ పార్టీ వాళ్ళే ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్తారు. మళ్ళీ మరో పక్క మీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెళ్ళి అతనికి బెయిల్ కావాలని వాదిస్తాడు. ఏం న్యాయం అయ్యా? ఏంది ద్వంద్వ నీతి? మీరు చెప్పండి.
ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ మీరు గమనిస్తే గనక ఎవరైతే ఈ ప్రశ్నారావణ్ ఉన్నాడో, ప్రశ్నారావణ్ ఏం చెప్పాడు, నేను నాస్తికుడిని అని చెప్పాడు. నాస్తికుడు అన్నప్పుడు అందరు దేవుళ్ళు అంటే నీకు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు కేవలం హిందూ దేవుళ్ళ మీద, హిందూ గురువుల మీద, వాళ్ళ మీద మాత్రం ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడాడు? దీనికి మొత్తం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో క్లియర్ పిక్చర్, ఇందులో ఏం మొహమాటం లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ కొడాల నాని గారు ఏమంటాడు, ఏంటయ్యా అది ఉప్మా చట్టం, ఆ చట్టాన్ని ఎవరైనా పట్టించుకునేది, దానికి జోసెఫ్ మార్చింది ఎవరు, రావణ మార్చింది ఎవరు అని అంటాడు. అలాగే అసలు మార్చింది ఎవరు, అంబటి రాంబాబు గారు. ఆ పేరు చెప్పింది ఏది, జోసెఫ్ అనే మాట బయటికి తీసుకొచ్చిందే అంబటి రాంబాబు. నెక్స్ట్ ఇప్పుడు బెయిల్ ఎవరు వాదిస్తున్నారు ఆయనకి, మేము సపోర్ట్ చేయట్లేదు రావణ్ అని చెప్తున్నారు. బెయిల్ ఎవరు వాదించారండి ఈరోజు, పనవాలు సుధాకర్ రెడ్డి గారు. పనవాలు సుధాకర్ రెడ్డి గారు ఎవరు, వైసీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పెట్టు. ఇలాంటి సందర్భంలో ఇలాగే నువ్వు క్వశ్చను నువ్వే, ఆన్సర్ నువ్వే అన్ని రకాలుగా చేస్తూ ఈ రకంగా సనాతన ధర్మం మీద దాడి చేయడం అనేది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక పిలుపునిచ్చారు. అసలు నీకు ఎంత ధైర్యమయ్యా, అసలు నీకు హే రామ్ అని నువ్వు ఎలా అంటావు? నీ గవర్నమెంట్లో 2019 నుంచి 24 వరకు శ్రీరాముడు శిరస్సు ఖండించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం అనేది. దుర్మార్గమైనటువంటి మీ వైసీపీ నాయకులు ఒక్క దుర్మార్గుడన్నా దాన్ని ఖండించారా? అలాంటి ఖండించకుండా ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు గారుస్తూ సనాతన ధర్మానికి ఏదో జరిగిపోతుంది, సనాతన ధర్మాన్ని నేను ఒక్కడే మాత్రం రక్షించగలను అని చెప్పి హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటావా? నువ్వు ఇమ్మీడియట్గా నీకు అసలు హే రామ్ అనేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మాటలు ఉపసంహరించుకోవాలి. ఇలాంటి గుంటనక్క పనులు వెనకాలండి వాళ్ళనందరినీ పెంచి పోషించి సనాతన ధర్మం మీదకి వాళ్ళని ఉసుగొలిపేటువంటి ఇలాంటి దుశ్చర్యలు కానీ మానుకోకపోతే భవిష్యత్తులో ఏపీ సాధు పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అనేది ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి వైసీపీని బహిష్కరించాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ఇందులో ఏం లేదండి, మీరు కనుక అట్లీస్ట్ ఒక టర్మ్గా వెనక్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఒక్క ఛాన్సు అని ఇల్లు తిరిగి ఎప్పుడైతే నమ్మించి గొంతు కోసాడో జగన్మోహన్ రెడ్డి 2019లో ఎప్పుడైతే గవర్నమెంట్కి వచ్చాడో, ప్రమాణ స్వీకారానికి జరిగి 100 రోజులు అవ్వకముందే, 100 days కూడా అవ్వలేదు, మామూలుగా ప్రమాణ స్వీకారం చేశాక 100 రోజులకి ఏదో సంబరాలు చేసుకోవడం అలా చేస్తాడు. ఆయన సంబరాలు ఎలా చేశాడో తెలుసా? గుంటూరులో ఉన్నటువంటి ఒక దుర్గమ్మవారి టెంపుల్ని కూలగొట్టాడు. అది ఆయన సంబరం. ఆ తర్వాత శ్రీకాకుళంలో స్వామివారి శ్రీరామచంద్రుడి స్వామి ఒక శిరస్సుని ఖండించాడు. అంటే వీళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం అనేది వీళ్ళకి గిట్టదు. అసలు ఈ వైసీపీ పార్టీ అనేది, గవర్నమెంట్ అనేది, ఈ వ్యక్తులు శక్తులు అన్నీ కూడా సనాతన ధర్మానికి అగెనెస్ట్ సిద్ధాంతంతో, అంటే వాళ్ళ కోర్ జీన్సే, ఆ పార్టీ యొక్క జీన్సే అగెనెస్ట్ సనాతన ధర్మం. అందువల్లే మీకు 5 సంవత్సరాలు చూస్తే ప్రతి నెల ఎక్కడో అక్కడ ఒక రథం తగలబెట్టడమో, ఒక దేవుడి యొక్క చెయ్యి విరగొట్టడమో, లేదంటే శిరస్సు ఖండించడమో, లేదా విగ్రహాలు కూలగొట్టడమో, ఇలాంటి కంప్లీట్గా మీరు కావాలంటే 100,000 ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏదో తూతూ మంత్రంగా అప్పుడు కేసులు పెట్టారు. సో అది తెలుగు సమాజం ఎవరైతే హిందూ బంధువులందరూ ఉన్నారో అది తెలుసుకొని, అరే బాబు మనం ఒక్క ఛాన్స్ ఇచ్చి మోసపోయాం, మన యొక్క అస్తిత్వమే దెబ్బతింటుంది, హిందువుల యొక్క అస్తిత్వం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని అందరూ తెలుసుకొని 2024లో ఆయన్ని ఇంటికి సాగనంపారు. ఇంటికి సాగనంపినా కూడా ఆయన యొక్క ఆ సనాతన ధర్మం మీద ఉండేటువంటి అతని యొక్క ప్రతీకారం ఇంకా తగ్గకుండా ఇప్పటికీ కొన్ని గుంటనక్కల్ని ఉసుగొలిపి వాటికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ, మోరల్గా సపోర్ట్ చేస్తూ, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ మీరు చూసుకుంటే 2024లో ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు, కొంతమందిని జడా శ్రవణ్ లాంటి వాళ్ళని, అలాగే ఆ చనిపోయిన ప్రవీణ్ గారు లాంటి వాళ్ళని, అలాగే అభినయ లాంటి వాళ్ళని, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అతను ప్రశ్నారావణ్ లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ సనాతన ధర్మం మీద, దేవుళ్ళ మీద, దేవాలయాల మీద లేనిపోని అపోహలు సృష్టిస్తూ సనాతన ధర్మాన్ని ఎక్కడైనా సరే ఒక గాయపరచాలి, భక్తుల మనోభావాల్ని, హిందూ మనోభావాల్ని గాయపరచాలనేదే ఒక వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెయిన్ ఎజెండా. మీరు గమనిస్తే కూడా ఆయన యొక్క ద్వంద్వ నీతి మీకు గుర్తుంటుంది. మీరు గమనించండి, ఏం చెప్తారు, ఒక వైసీపీ లీడర్ ఏం చెప్తాడు, అసలు ప్రశ్నారావణ్కి మాకు ఏం సంబంధం అండి, కావాలని మమ్మల్ని ఇరికిస్తున్నారని చెప్తాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, అది ఉప్మా చట్టమా ఇడ్లీ చట్టమా, దానివల్ల ఏంటి అని చెప్తాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, వాళ్ళ యొక్క వైసీపీ లీగల్ సెల్ మెంబర్
పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెళ్ళి ప్రశ్నారావణ్కి బెయిల్ కావాలని వాదిస్తాడు. ఇప్పుడు మీరే చెప్పండి, తెలుగు ప్రజలు హిందూ బంధువులు అందరూ ఆలోచించాలి. ఇలాంటి ద్వంద్వ నీతితోటి హిందువులని, సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని గాయపరిచేటువంటి దుర్మార్గుల్ని మీ గడప దగ్గరికి కూడా రానియద్దని మేము ఏపీ సాధు పరిషత్ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గుల ట్రాప్లో పడి ఇలాంటి ఏవైతే సంఘటనల్ని మీరు సీరియస్గా తీసుకోకూడదు. కేవలం గవర్నమెంట్ మాత్రమే దీనిని సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద కఠినమైనటువంటి చట్టాలని వాళ్ళ మీద చేసి శిక్షలు పడితేనే ఇంకొకరికి భయం ఉంటుంది. మేమేం చెప్తున్నామంటే ఏపీ సాధు పరిషత్ అనేది కేవలం హిందూ ధర్మం అని కాదు, ఏ మతమైనా సరే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు. అంతేగాని పక్క మతం వాళ్ళ దేవుళ్ళ మీద, దేవాలయాల మీద, భక్తుల మీద ఎలాంటి విమర్శలు అన్నెసరీగా చేయకూడదు అనేదే మా సిద్ధాంతం. తప్పకుండా అండి, ఇదేంటంటే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఏంటి, నేను 2019లో చాలా సక్సెస్ఫుల్గా హిందువులను మోసం చేసి నేను గవర్నమెంట్లోకి రాగలిగాను. అందుకని అదే ప్రశ్న, అలాగే అదే డ్రామాకి మళ్ళీ ఇప్పుడు తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాగా, ఒకరోజు బొట్టు పెట్టుకుంటారు, ఒకరోజు పులివెందల్లో హోమం చేస్తారు, ఇంకొక రోజు ప్రశ్నారావణ్కి ఫోన్పే కొడతారు ఏమని, హిందూ దేవులను తిట్టమని. అలాగే ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకోసారి వాడి అభినయ ఆయనకి చెప్తారు. అభినయ్కి ఏం చెప్తారు, అరే నువ్వు ఒక డ్రామా వేయరా బాబు, ఈ డ్రామా ఎలా ఉండాలంటే హిందువులంతా వచ్చి నిన్ను కొట్టడానికి వచ్చినట్టుగా. ఇలాంటి డ్రామాలకి, ఇలాంటి గుంట నక్కలకి మొత్తం ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ నుంచే వెళ్తుంది. ఈ తాడేపల్లి ప్యాలెస్ని హిందూ బంధువులందరూ కూల్చే రోజు చాలా దగ్గరలో ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ హిందూ ద్రోహులతోటి, హిందూ ద్రోహానికి, సనాతన ధర్మం యొక్క ద్రోహానికి మీరు పాల్పడవద్దండి. మీ రాజకీయం ఉంటే మీ రాజకీయం చేసుకోండి, మీరు ఎలాగా మీ పార్టీని అభివృద్ధి చేసుకోండి. అంతేగాని హిందువుల జోలికి, హిందూ ధర్మం జోలికి, హిందూ దేవుళ్ళ జోలికి, భక్తుల జోలికి వస్తే ఖబర్దార్. మీరు గతంలో మొన్న మీ స్టేట్మెంట్లోనే చెప్పారు, ఏమని అంటే ప్రసాదాన్ని కల్తీ జరగలేదన్నారు. ఏం చేయంట, జంతు కొవ్వు దానిలో కలపకపోతే అది కల్తీ కాదంట. అంతేగాని టాయిలెట్ క్లీనర్లు అవన్నీ కలిపితే కల్తీ కాదా? నువ్వేం తెలుస్తుంది ఆ ప్రసాదం యొక్క పవిత్రత? నువ్వు ఎప్పుడన్నా మా స్వామి ప్రసాదం తిన్నావా, మా స్వామి తీర్థం తీసుకున్నావా? నీకెందుకయ్యా సనాతన ధర్మం గురించి? నువ్వేదో ఒక ధర్మాన్ని పాటిస్తున్నావు, ఆ ధర్మాన్ని ఫాలో అవ్వు. ఎందుకు వేరే వాళ్ళ ధర్మాన్ని కూడా, వేరే వాళ్ళని కూడా పాడు చేయాలని, ఆ ధర్మాలని, ఆ యొక్క సిద్ధాంతాలని అన్యాయం చేయాలని మీరు ట్రై చేయొద్దండి. మీరు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులన్నీ మానుకొని మీరు ఓన్లీ రాజకీయం మాత్రమే చేయాలని మేము మీకు డిమాండ్ చేస్తున్నాం.